మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కేవలం కేటీఆర్ అనే టార్గెట్ తప్ప ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తలేడు. దీనికి ఏ విధంగా చూస్తారు మేడం? ఏ విధంగా చూస్తామంటే నిన్న జూటా హామీలు ఇచ్చిన దాంట్లో రైతు బంధుదై 15,000 ఇస్తా అన్నాడు, 12,000 ఇచ్చిండు. దాన్ని అంటారు కదా, మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు జనాలది, తెలంగాణ ప్రజలది. కాబట్టి దాని మీద ఈరోజు కోర్టులో కేసు నడుస్తుండగా కూడా వాడు ఎంత బుద్ధి తక్కువ ఉన్నదో, మళ్ళీ సిబిఐ ఈడీలు ఎవరో వాళ్ళది అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందని ఇక్కడ స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు పిలిచిన తర్వాత కూడా, అన్న పోయిన తర్వాత కూడా అక్కడ హాఫ్ అన్ అవర్ ఆపాల్సిన పనే ఉంది. తన సేఫ్టీ కోసము ఒక అడ్వకేట్ను తీసుకొని పోయిండు. ఎందుకంటే మొన్న లగచర్లో అయినది మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పేసి తన సేఫ్టీకి, అది రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి తను తీసుకొని పోయిండు. ఆ తీసుకొని పోయిన తర్వాత రేవంత్ రెడ్డికి ఎందుకు భయమో అడ్వకేట్ ఎంబడొస్తున్నాడని, అంటే తప్పుడు కేసులు సృష్టించాలని చెప్పేసి, ఇంటి మీదకి ఈడీ కేసులు పెట్టాలని చెప్పేసి కేటీఆర్ అన్నను అక్కడ సాయంత్రం వరకు టైం స్పెండ్ చేయాలని చెప్పేసి చేసిండు. మళ్ళీ అది మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు లోపల పిలుచుకోవచ్చు కదా. ఇది రాజ్యాంగపరంగా మన సేఫ్టీ కోసం మనం ఒకరిని తీసుకుపోయే హక్కు ఉన్నది రాజ్యాంగంలో. మరి ఎందుకు ఆయన ఆపినరు? ఎందుకు అంటే ఆయన ఒక్కడు పోతే ఈడీ చేయొచ్చు, ఈడీ కేసులు పెట్టవచ్చు అన్నట్టు అర్థం చేసుకుంటారు. ప్రజలను తప్పుతో పట్టియడానికే ఈరోజు రేవంత్ రెడ్డి వేసే వేషాలు, దొంగ చాతలు, దొంగ హామీలు ఈరోజు ప్రజలకందరికి అర్థమైపోయింది. 420 హామీలు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డి 420 నిన్ను తొండలు పాములు ఎట్లయితే ప్రజల వేస్తానన్నావో, ప్రజలు నీకేపిచ్చి ఉరికిపిచ్చే వరకు మేము కేటీఆర్ అన్నెంబడి మేమందరం ఉన్నాము. మేమందరం తెలంగాణ ప్రజలు వదిలిపెట్టేది లేదు. ఈరోజు అందుకే తప్పించుకోవడానికి ఈ కథలు చేస్తున్నాడు. కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేసిందంటే, కేటీఆరే అడుగుతున్నాడు, ప్రతి ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రజలను మైండ్ డైవర్ట్. మొన్నటి వరకు అల్లు అర్జున్, దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్ తర్వాత మళ్ళీ ఇంకా హరీష్ అని అంటాడు, కవిత. ఇది అంతా తెలంగాణ ప్రజలను తిప్పడానికి. వాడు ఎట్లయితే పిచ్చోని చేతిలో రాయన్నాం కదా, పిచ్చోడు ఏం చేస్తున్నాడంటే తెలంగాణ ప్రజలను, 4 కోట్ల ప్రజలను ఉరికిపిస్తున్నాడు. కానీ అదే ప్రజలు మరల పడితే వాడిని ఉరికిపిచ్చి తొండలు ఇడిచేది ఖాయం. అయితే ప్రతి కేసులో ఓన్లీ కేటీఆర్నే టార్గెట్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ కానీ, లగచర్న కానీ, ఇప్పుడు ఈవీఎస్సింగ్ కానీ భయం అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మా బాపయ్య సీఎం అవుతాడు, కేటీఆర్ ధీటుగా. ఎందుకంటే వీడు గుంపు మేస్త్రి, అన్పడు, అక్షరం ముక్క రాదు. కేటీఆర్ ప్రతిదానికి న్యాయబద్ధంగా ఆయన సవాలు వదిలిపెడుతున్నాడు కాబట్టి కేటీఆర్ను టార్గెట్ చేసిండు. అది చాలా చిన్న లాజిక్, అది ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నంటే, కేటీఆర్ మంచిగా అంటారు కదా, ఈ చిట్టినాయన గాడిని ఎప్పుడు తొండలు ఇడుస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి బుగులు పట్టి కేటీఆర్ని టార్గెట్ చేసిండు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అని చెప్పేసి హామీ ఇచ్చి 6 గ్యారెంటీలను బొందబెట్టేసిండు. కేసీఆర్ పథకాలను బొందబెట్టేసిండు. వాడొక్కడే పిచ్చి కుక్క తిరిగినట్టు. అసలు మీరు చూడండి, మీడియా వాళ్ళు నిన్న వాడు వచ్చిండు, అక్కడ పోయినప్పుడు వాని మంత్రులే వానికి లేచి నిలబడతలేరు. ఒక ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం వాళ్ళ మంత్రులే ఇస్తలేరంటే ఈరోజు రాష్ట్ర తెలంగాణ ప్రజలు ఎట్లా ఇస్తారు, ఎట్లా వానికి ఇస్తారు? నిన్న మళ్ళీ అక్కడ పోయినాక కూడా అది తెలంగాణ తోరణం అని చెప్పేసి వరల్డ్ ఫెస్టివల్ దాంట్లో పోయిండు. మీరు చూడండి, శిల్పారామంలో జయసుధ అసుంటిది. అసలు అక్కడ వాడిని ఎవడు పట్టించుకుంటలేడు ఆ చిట్టినాయని. కాబట్టే వానికి పిచ్చి, వాని సీటు భయం చుట్టుకున్నది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇట్లాంటి పిచ్చివి అన్నీ అంటారు కదా, తిప్పుతున్నాడు, ప్రజలను తిప్పుతున్నాడు, అంతే. అంతకు మించి ఏం లేదు. కేటీఆర్ని టార్గెట్ అందుకే చేసిండు. అయితే తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ, ముందు 15,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 12,000 అని చెప్పేసి ఆడు దొంగరానైనా దొంగ చేతిలో తెలంగాణను పెట్టిండ్రు. ఆడు దొంగ. 12,000 కూడా ఇయ్యాడు. కుల్ల నేను రాసిస్తాం పేపర్ మీద. 12,000 కూడా ఇయ్యాడు. ఆ 12,000 కూడా ఎవరికి ఇస్తాడు? బాపు కేసీఆర్ లాగా అందరికీ రైతు బంధు ఆ బుక్కులు ఉన్న వాళ్ళకి, రైతు భరోసా బుక్కులు ఉన్న వాళ్ళకి ఇస్తా అంటుండా? కాదంట. భూమి ఎవడైతే పండిస్తాడో వానికే ఇస్తాడంట. అంటే రైతుని ఏమన్నట్టు అనుకుంటున్నారు? ఇంతకుముందు వాళ్ళు పోడు భూములో ఏ భూములున్నా భూమి ఉన్నదని వాళ్ళు పాస్బుక్లు చూపిస్తే వాళ్ళకి రైతు బంధు పడుతుండే. ఇప్పుడు అది కాదు, మొత్తం వాడు పోయి అది సర్వే చేస్తాడంట. ఎవరు పండిస్తున్నారు, ఎవరి భూమి ఎవరికి ఏంది, వాళ్ళకే ఆ 12,000 అంటే ఈ సర్వే ఎప్పుడు పోతుంది? మళ్ళీ నెక్స్ట్ 26 వరకు పోతుంది. అప్పటి వరకు రైతు బంధు గుండు సున్నా, గాడిది గుడ్డు. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, వాడు గుంపు మేస్త్రి. మాకు ముఖ్యమంత్రి కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ఏ వాళ్ళు కాదు, రాష్ట్ర యావత్ తెలంగాణ వాళ్ళ మంత్రులే. వాడు ముఖ్యమంత్రి కాదని నిన్న ఒక వీడియోలో మీరు చూడండి.
ముఖ్యమంత్రికి ఎట్లాంటి పవర్ ఉంటుంది? ముఖ్యమంత్రికి మంత్రులే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ప్రజలు ఎక్కడికి ఎంచిస్తారు? మీరు చూడండి, నిన్న పొంగులేటి శ్రీనివాసరావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మళ్ళీ అంటే బట్టి విక్రమార్కు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రికి వస్తే ఇంగిత జ్ఞానం లేదు, వాళ్ళకి లేచి నిలబడేది. అంటే ఈ ముఖ్యమంత్రికి వాల్యూ లేదు, ముఖ్యమంత్రి పదవికి జీరో వాల్యూ. కాబట్టి మళ్ళీ మా బాపు కేసీఆరే వస్తాడు, కేసీఆర్ మా బాపుకే ముఖ్యమంత్రి. ఈరోజు ప్రతి ఒక్కరు బాపు కేసీఆర్ అంటున్నారు, అక్కడ పోతే కిరణ్ కుమార్ రెడ్డి అని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అంటే వాడిని కూడా అరెస్ట్ చేస్తాడు, అయిపోయింది. వాని పని కూడా జీరో. ఎవడైతే అనౌన్స్మెంట్ చేసిండో వాని కూడా చేసేస్తాడు. అల్లు అర్జున్ని తిప్పుతున్నాడు పాపము, అల్లు అర్జున్ది పాపం. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ అన్నను కూడా అందుకే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు కాబట్టి కేటీఆర్ ఎంబడి కూడా పడుతుంది అంతే. కథం పట్టింది. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ అంటుండే. నిద్ర లేస్తే 24 గంటలు కేసీఆర్ ఉండే, ఇప్పుడు కేటీఆర్. నిద్ర 24 గంటలు మళ్ళీ పెళ్ళం పిల్లలను చూసుకుంటుండో లేదా మన కేటీఆర్ని చూస్తుండు. మళ్ళీ ఆయనకి దమ్ముంటే ఎందుకు తీసుకొని లోపల పోయి ప్రశ్నించలేదు? ఒక అడ్వకేట్ను తీసుకోపోలేరా? ఇట్లాంటి మాట్లాంటాలో మాకు లా తెలుస్తే తెలియదు. కేటీఆర్ అన్న కూడా అన్ని లాలో తెలియాలని ఉండదు కదండి, అన్నీ తెలియదు కాబట్టి ఏదైనా అడిగితే ఆయన అడ్వకేట్ కూడా పోయి మాట్లాడాడు కదా. ఆయన వాళ్ళ పర్మిషన్ తప్పించి ఆయన ఏం మధ్యలో మాట్లాడి ఆయన సపోర్ట్కు తీసుకొని పోయిండు. మన లగచర్యలో ఆయనను ఎమ్మెల్యేను మాట్లాడనివి సృష్టించారు కాబట్టి ఈరోజు సేఫ్టీకి తీసుకొని పోయిండు. అది వాళ్ళకి అర్థమైపోయింది, ఈ దొంగ ఏమైనా బుట్టియొచ్చు, దొంగ బుట్టియాలని చెప్పేసి కేటీఆర్ అన్నని ఈరోజు పిలిచారు. అసలు కోర్టులో విచారణ జరుగుతుంటే ఎవరైనా పిలుస్తారా నన్ను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. రాజ్యాంగ ప్రకారం అట్లా పోతారా? ఈరోజు రేవంత్ రెడ్డి దొంగ పాలన నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పాలన ఇది, రేవంత్ రెడ్డి దొంగ పాలన అంతే. కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, ఖుల్లా చెప్తున్నా. ఒకవేళ అయినా కానీ వాడు చిట్టినాడు ఎక్కడో కొట్టుకపోతాడు, ఎన్నో బయట పోయి ఎక్కడో దుబాయ్లోనో ఎక్కడో అమెరికాలోనో మళ్ళీ ఆ అక్బర్ గానేమో ఎవరేమన్నా కూర్చొని వీడు ఎక్కడైనా కూర్చొని ఇక్కడ అరెస్ట్ చేసే దమ్ము ఉంటే చేసేయచ్చు. కానీ ప్రజలు మాత్రం ఆ నోటికి విసికి కొట్టేది. ఎందుకు చేస్తారు? ఒక ఇప్పుడు ఉన్న చిట్టినాయన మీదే కేసు నడుస్తుంది, ఆడే ముఖ్యమంత్రి అయి తిరుగుతున్నాడు. ఈయన ఎందుకు చేస్తాడు అంటే తెలంగాణ అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుక, తెలంగాణ ఉద్యమకారులు అయి ఉండి తెలంగాణ తీసుకొచ్చిన కొట్లాడినందుకు అరెస్ట్ చేస్తాడా? చెప్పుతోని కొడతారు ప్రజలు. చెప్పులు అందరు చెప్పులు కాదు, వాడు అన్న భాషలనే తొండలు పాములు ఇవన్నీ వాని మీదే ఇడుస్తారు. ఇక తెలంగాణలో ఉన్నాయని తీసుకుపోయి వాని ఇంట్లో ఇడుస్తారు. ఇక